అందరి యొక్క ఉత్సాహంతో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు, రాబోయే సాధారణ ఎన్నికల్లో కూడా కావచ్చు, తెలుగుదేశం పార్టీ యొక్క జెండా రెపరెపలాడాలని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. కార్యకర్తలే ఈ పార్టీ యొక్క వెన్నెముక అని మనం చాలా బలంగా విశ్వసిస్తాం. ఈ పార్టీలో కార్యకర్తకు బలమైన స్థానం, బలమైన పీట ఈ పార్టీ ఇస్తూ ఉంటుంది. మిగతా పార్టీలతో కంపేర్ చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణతో అత్యంత ఉత్సాహవంతులైన యువతీ యువకులకు చాలా అవకాశాలు కల్పించినాయి. అందులో భాగంగానే గురజాల జగన్మోహన్ గారిని కూడా మంచి వ్యాపారవేత్తగా ఉన్న వ్యక్తిని ఎతికి పట్టుకొని వచ్చి చిత్తూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా చేసినారు అంటే ఈ ప్రాంతంలో ఉన్న యువతీ యువకులందరూ కూడా గురజాల జగన్మోహన్ లాగా ఫైనాన్షియల్ గా ఉన్నత స్థాయికి ఎదగాల అని మన పార్టీ అధ్యక్షుల యొక్క ఉద్దేశం. అందుకోసం మనం త్రికరణ శుద్ధిగా గురజాల జగన్మోహన్ ని అన్ని విషయాల్లో ఆయన్ని మద్దతు తెలపాలని, ఆయనకి ఎప్పుడు అండదండగా మనం అందరము కూడా ఉండి ముందుకు నడవాలని, ఆయన నడిపించే దారిని మనమందరం కూడా ఎన్నుకోవాలని మీ అందరికీ కూడా ఈ సభా వేదిక ముఖ్యంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. నేను కలలో కూడా ఊహించలేదు ఈరోజు ఈ వేదిక పైకి వస్తాను అని. అంటే ఇక్కడ ఈరోజు ఈ వేదిక పైన ఉన్న నాయకులతో మేము చాలా సంవత్సరాల పాటు పోరాటం చేసినాం. వాళ్ళు మాతో పోరాటం చేస్తున్నారు. వాళ్ళ యొక్క గుండె ధైర్యానికి సెల్యూట్ చేస్తున్నాను. ఎందుకంటే అలా చేయకపోతే ఈరోజు ఈ ఊర్లో పార్టీ ఉండేది కాదు. మొన్న ఎలక్షన్స్ లో అంత ధన ప్రవాహాన్ని, కుల ప్రవాహాన్ని, మరి ఎర్రచందనం స్మగ్లర్ల ఆట కట్టించిన ఘనత ఎవరిది అంటే కేవలం ఈ స్థానికంగా ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు. దానికి ఎవరైతే నాయకత్వం వహించినాడో గురజాల జగన్ది. వయసులో చిన్నవాడు కావచ్చు, గట్టివాడు కాబట్టి అతన్ని అందరం కూడా త్రికరణ శుద్ధిగా ఈ రోజు ఈ వేదిక నుంచి తెలియజేస్తున్నాం. తప్పకుండా సంపూర్ణ సహాయ సహకారాలు జగన్మోహన్ గారికి ఎల్లప్పుడూ ఉంటుందని, మీ నాయకత్వంలో పనిచేయడానికి మేము ఎల్లప్పుడూ ముందు ఉంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.